మున్సిపల్ ఆప్కాస్ కార్మికులను హైకోర్టు తీర్పు పంజాబ్ రాష్ట్రంలో మాదిరిగా పర్మనెంట్ చేయాలని, మున్సిపల్ ఉద్యోగులు కార్మికులకు 12వ పీఆర్సీ ప్రకటించాలని, మధ్యంతర భృతి ఇవ్వాలని, ఆప్కాస్ కార్మికుల రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, మున్సిపల్ ఆప్కాస్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ నాయకులు పురపాలక శాఖ మంత్రి పి నారాయణను స్థానిక మున్సిపల్ ఆఫీసులో కలిసి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. ఇవి రాష్ట్ర వ్యాప్త సమస్యలని రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మంత్రి అన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఇఫ్టు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు, ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య, ఏలూరు నగర అధ్యక్ష కార్యదర్శులు లావేటి కృష్ణారావు, జి వెంకటేశ్వరరావు, ఫెడరేషన్ ఏలూరు నాయకులు బంగారు వెంకటేశ్వరరావు, పంతం చిన్న నాగరాజు, తానంకి జార్జి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు పర్యటనకు వచ్చిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ గారికి ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్ల సమస్యలపై, మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్ సమస్యలపై వినతి పత్రం ఇచ్చి సమస్యలు వివరించడం జరిగింది. ప్రధానంగా స్కూల్ స్వీపర్లకు ఇస్తున్న 4,000 వేతనాన్ని, శానిటేషన్ వర్కర్లకు ఇస్తున్న 6,000 వేతనాన్ని గత 10 సంవత్సరాలుగా ₹1 కూడా పెరగలేదు. దాన్ని ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 295 జీవో ప్రకారంగా 12,000కి పెంచాలని చెప్పేసి కోరడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ రోజున కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆప్కాస్ వర్కర్స్, వాళ్ళకు సంబంధించి ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి, అలాగే పంజాబ్ రాష్ట్రంలో కూడా 75,000 మందిని దాదాపు పర్మనెంట్ చేశారు. ఆ విధంగా మన రాష్ట్రంలో కూడా పర్మనెంట్ చేయాలని, 12వ పీఆర్సీ ప్రకటించాలని, అలాగే రిటైర్మెంట్ వయసు ఆప్కాస్ వర్కర్స్ రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఈరోజు మినిస్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, స్కూల్ స్వీపర్స్, శానిటేషన్ వర్కర్స్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ వర్కర్ సమస్యల మీద మంత్రి గారికి ఈ వినతిపత్రం ఇచ్చాం. అవన్నీ మంత్రి గారు వినతిపత్రాలు స్వీకరించి ఇవన్నీ మేము పరిశీలించి పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.